కల్కి మూవీ యాక్ట్ చేశారు కదా, కల్కి మూవీ ఎలా ఉండబోతుందన్న? కల్కి మూవీ ఇప్పుడు అప్కమింగ్ మూవీ చాలా సూపర్ డూపర్ హిట్ అన్న. ఎందుకంటే బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉన్నారు. దీపికా పడుకొని కానీ, మన అమితాబ్ బచ్చన్ సార్ కానీ, మన ప్రభాస్ సార్ గారు కానీ, యాక్టింగ్, ఫైట్స్, స్టోరీ కాన్సెప్ట్ అయితే ఇప్పుడు కొత్త వేరే లెవెల్ ఉంటుంది అన్న. సూపర్ డూపర్ హిట్. ఫైట్ సీన్లు అవి కానీ మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి అన్న. భారీ అంటే భారీగా ఉంటుంది సినిమా. అసలు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ అరే అమ్మ చాలా రోజుల తర్వాత, ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చినాయి, కొన్ని ఫెయిల్ అయినాయి, కొన్ని పాస్ అయినాయి, కానీ ఈ సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ కొడుతుంది అన్న. అంటే బ్రో ఇప్పటి వరకు ప్రభాస్ ఫ్యాన్స్కి బాహుబలి తర్వాత అంత పెద్ద హిట్ లేదు ప్రభాస్కి. సో ఈ మూవీ ఏమైనా అయ్యే ఛాన్స్ ఉందా అన్న? బాహుబలి అంత కాకుండా కూడా దానికి అయితే రీచ్ చేస్తానా ఖచ్చితంగా. ఇది కల్కి మూవీ ఖచ్చితంగా వాళ్ళ ఫ్యాన్స్ అందరూ సంతోషపడతారు. ఒక రేంజ్లో భారీ ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, ఎందుకంటే బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్న మూవీ. అంటే కొంతమంది అనేది ఏంటంటే కమల్ హాసన్ నెగిటివ్ రోల్ చేయబోతున్నా అంటున్నారు. కమల్ హాసన్ నెగిటివ్ రోల్ చేస్తే ఎలా ఉండబోతుంది అన్న మూవీ మరి? అన్న అంతకు ముందు కూడా మన ఈనాడు మూవీ వచ్చింది, వెంకటేష్ సార్ది, కమల్ హాసన్ సార్ది. ఇక కమల్ హాసన్ సార్ యాక్టింగ్ అయితే మనం ఏం చెప్పలేము, ఎందుకంటే అంత భారీగా ఉంటుంది కాబట్టి. ఈ సినిమాలో ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఉంది, కొత్త యాక్టింగ్ ఉంది. అసలు సస్పెన్స్ రోల్ సార్ది ఒక రేంజ్లో ఉంటుంది అన్న. ప్రభాస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారన్న మీరు పర్సనల్గా? అన్న సార్ది అయితే మంచి తత్వం. మన ఏ షూటింగ్లో పోయినా అందరికీ డార్లింగ్స్, తిన్నరా, టిఫిన్ చేసిరా, లంచ్ అయిందా, అది అని అందరితో మంచిగా మాట్లాడతాడు. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కానీ, వాళ్ళ ఇంటికాడ ఊర్లో ఫ్రెండ్ సర్కిల్ కానీ, హీరోస్ కానీ ఎవరివైనా కూడా సార్ వాళ్ళ ఇంటికి పోతే మాత్రం ఫుడ్ పెట్టండి పంపాడు. ఒక నెక్స్ట్ లెవెల్ ఫుడ్ పెట్టి పంపిస్తాడు. ఒక్కసారి తిన్నామంటే జీవితాంతం మొత్తం జాతి పెట్టుకోవాలి సార్ వాళ్ళ ఫుడ్. అట్లా నెక్స్ట్ లెవెల్ ఫుడ్ పెడతారన్న సారు. ఆ సార్ కానీ మా పవన్ కళ్యాణ్ సార్ గారి, మేము కూడా సర్దార్ గబ్బర్ సింగ్ చాలా మూవీస్ చేసినాం మన. సార్ది కూడా చాలా మంచి తత్వం మనం. మేము రీసెంట్గా పిఠాపురం కూడా వెళ్ళొచ్చినాము మన క్యాంపింగ్కి. ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ సార్ అయితే పిఠాపురంలో ఖచ్చితంగా విన్నానా. థ్యాంక్స్ అన్న.